ఈరోజు బంజారాలకు పవిత్రమైన రోజు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఏర్పడి 72 వసంతాలు పూర్తి చేసుకొని 73వ వసంతాలలో అడుగుపెట్టినందుకు 72 మందితోటి రక్తదాన శిబిరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర శాఖ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మరియు కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, తాండా గ్రామ అధ్యక్షులు, తాలూకా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ ఇక్కడ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తోటి రక్తదాన శిబిరం చేయాలని 1953 జనవరి 30వ తేదీ ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధాని ఆయన చేతుల మీదుగా ఈ యొక్క సంఘం ఏర్పడింది. ఈ సంఘం మీద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మీద 2 ముఖ్యమంత్రులైన మహారాష్ట్రలో 11 సంవత్సరాలు బీపీ నాయక్ వసంతరావు పుల్సింగ్ నాయక్ గారు, 2.5 సంవత్సరాలు సుధాకర్ నాయక్ గారు, తర్వాత గవర్నర్ గిట్ట అవ్వడం జరిగింది. కర్ణాటకలో కేటీ రాఠోడ్ గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అక్కడి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పిసిసి పగ్గాలను బట్టి 2 సార్లు పార్లమెంటుగా, తర్వాత జనరల్ సీట్లో గెలిచి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారికి ఆశీర్వదించడం జరిగింది. అట్లా చూస్తూ ఉంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్యానర్ పైన ఎన్నో ఉన్నారు. మొన్న మహారాష్ట్రలో ఇదే బ్యానర్ పైన 2 మంత్రులు అయ్యారు మొన్న అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న ఇక్కడ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో ప్రతి తాండాలో 30వ తేదీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలో, తాండాలలో, సిటీలలో, బస్తీలలో జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత ఇప్పటికీ 33 జిల్లాలలో 23 జిల్లాలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. 23 జిల్లాలు అయిన తర్వాత ఇంకా 10 జిల్లాలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒక కాన్ఫరెన్స్ పెట్టి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అంటే బంజారా కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ హైదరాబాద్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, తెలంగాణలోని 33 జిల్లాలతోటి 1000 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్కు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తాము. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ ఇచ్చేయడానికి మళ్ళా మొన్న జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఒక ధర్నా చేయడం జరిగింది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ఇక్కడికి నుంచి ఒక 400 మంది తెలంగాణ శాఖ నుంచి అక్కడ బయలుదేరడం జరిగింది. 5 ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది. 8వ షెడ్యూల్లో బంజారా బోలీని చేర్చాలి ఒకటి, 2వది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని మొత్తం భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో సెలవు దినం ఇవ్వడం జరిగింది. ఇది దేశంలో మంచి చర్చ ఉంది, మంచి ప్రచారం జరుగుతుంది తెలంగాణలో ఇచ్చినందుకు. అదేవిధంగా 3వ డిమాండ్ లక్కీషా బంజారా ఎక్కడైతే ఇవాళ పార్లమెంట్ కట్టిరో, తర్వాత ఇండియా గేట్ ఏదైతే ఉందో అది అన్ని తాండలు, అక్కడ ఆయన విగ్రహం పెట్టాలనేది 3వ డిమాండ్. 4వ డిమాండ్ ఏదైతే వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడి ఇవాళ ధూప నైవేద్యం ఏదైతే ముందుగాల హాతీరాంబాబు మఠం కింది వస్తుందో, ఆల్ ఇండియా లెవెల్లో ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి, అవి అన్యాక్రాంతం అవుతుంది. దానికి కాపాడాలని 4వ డిమాండ్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. 5వ డిమాండ్ ఏదైతే ఉందో డాక్టర్ గౌరవ శ్రీ తపస్శ్రీ రామారావు మహారాజ్ గారికి భారతరత్న ఇవ్వాలనేది 5వ డిమాండ్ పెట్టడం జరిగింది.
వచ్చే నెల మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ఇవాళ నుంచి 31st నుంచి మొదలైనప్పుడు ఒక డెలిగేషన్ పోతుంది. డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో డీలిమిటేషన్లో మైదాన ప్రాంత బంజారాలకు అన్యాయం జరుగుతుందనేది అది ఒకటి. రెండవది, భారతదేశంలో ఇవాళ తెలంగాణ, ఆంధ్ర మరియు కొన్ని జాగాల కొన్ని రాష్ట్రాలలో ట్రైబల్గా ఉన్నాం. కర్ణాటక, ఢిల్లీలో ఎస్సీలుగా ఉన్నాం. కొన్ని రాష్ట్రాలలో బీసీలు ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఓబీసీ ఉన్నారు. కానీ ఒకే గొడుగు కింద ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో అక్కడ ఉండనివ్వండి, కానీ ఎక్కడైతే ఓబీసీ బీసీలు ఉన్నారో వారిని మొత్తం ఒకటే గొడుగు కింద ట్రైబల్ కింద తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది అయిన తర్వాత, ఈ రాష్ట్ర కార్యవర్గం అయిన తర్వాత ప్రతి రాష్ట్రంలో ఒక బంజారా, ఆల్ ఇండియా బంజారా సంఘం ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో మా జాతీయ నాయకులు, అక్కడ ఉన్న నాయకులు, లోకల్లో ఉన్న నాయకులు అందరూ వస్తారు. వారి వారి సమస్య తీసుకొని మొత్తం భారతదేశంలో చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి, ఆ ఢిల్లీ కార్యక్రమంలో రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున 28 రాష్ట్రాలకించి వచ్చిన బంజారాలు, అదేవిధంగా గిరిజనులు, రేపు ఇవాళ మనకు ఎంత ఇదంటే ఇవాళ మన యూనివర్సిటీలో మొట్టమొదటి జెండా అక్కడ విద్యార్థులు అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆ విద్యార్థులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. విద్యార్థులు అంతా ధైర్యం చేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ జెండాను ఎక్కియడం ఆషామాషి కాదు. రేపు జరిగే అన్ని యూనివర్సిటీలో వచ్చే సంవత్సరం కాకతీయ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, పాల్మూరు యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, అన్ని యూనివర్సిటీల జెండాలను ఎగురవేస్తాం. 40 నుంచి 60,000 ఓట్లు ఉన్న 60 నియోజకవర్గాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఓటు ఇచ్చిండు? అదానికి ఒకటే ఓటు, అంబానీకి ఒకటే ఓటు. ఆ ఓటు విలువను తెలపడానికి రోజు 2 నియోజకవర్గంలో కాన్ఫరెన్స్ సెమినార్లు పెడతాం. ఆ సెమినార్లో జేఎన్యూ ఢిల్లీకి నుంచి ఒక ప్రొఫెసరు, అంబేద్కర్ యూనివర్సిటీ నాగ్పూర్కి నుంచి ఒక ప్రొఫెసరు, అదేవిధంగా మహారాష్ట్ర పూనాకి నుంచి బిజినెస్ స్కూల్కి నుంచి ప్రొఫెసర్లు వచ్చి వాళ్ళకు శిక్షణ తరగతులు ఇస్తారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు V6లకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది తప్పకుండా మొత్తం దేశంలో వచ్చేటట్లు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. 7 టీవీ గోర్ బంజారా జాదవ్ సీను మహారాష్ట్ర కావచ్చు, నిన్నగాక మొన్న ప్రారంభమైన మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ని కూడా చాలా విజయవంతంగా తన టీవీలో కవర్ చేసి ఈరోజు బంజారాలకు అండా దండ ఒక 7 టీవీ బంజారా ఉందని ఒక ధైర్యం చూపెడుతున్నారు. సో మీ సమయం ఎప్పుడు ఎవరికి దొరుకుతుందో తెలియదు. సో ధన్యవాదాలు అన్న, మీరు కూడా చాలా కష్టపడుతున్నందుకు 7 టీవీ గోర్ బంజారాన్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.